హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జాకారం కోడపిల్ల ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయినటువంటి మటర్ డోక్లా చేసుకుందాము. అయితే దానికోసం మనం మటర్ని ముందుగా తోలుతో ఉంటుంది కదండి, దాన్ని ఒలిచి పెట్టుకొని కడిగి వాష్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అయితే ఇప్పుడు డోక్లాకు ముందుగా ఏం చేయాలంటే ఒక కప్పు సూజీ రవ్వను తీసుకోవాలి. అందులోనే హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలి. అందులోనే 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం గట్టిగానే ఉండాలండి, లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. వీడియోలో నేను చూపిస్తున్నా కదండి. మూత పెట్టి మనం 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మటర్ వేసుకొని అందులో కొత్తిమీర తరుగు వేసుకొని కొంచెం అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం రవ్వ బ్యాటర్ ఉంది కదండి, అందులో ఈ మటర్ బ్యాటర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మటర్ని వేసి ఆవిరి మీద ఉడికించాలి కదండి. దానికోసం నేను కప్పులు తీసుకున్నాను. ఆ కప్పులో కొంచెం నెయ్యి వేసి బ్రష్తో మొత్తం ఆయిల్ బ్రష్తో గిన్నె మొత్తం పూసానండి. అందులోనే తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి కింద అడుగున. ఆ తర్వాత అందులో మనం ఉంచుకున్నాం కదండి మటర్ బ్యాటర్, దానిలో వేసి మొత్తం నింపకూడదు, కొంచెం 3/4 కప్ వరకు నింపాలండి. ఆ తర్వాత నీళ్ళని పెట్టి వేడి అయిన తర్వాత ఇవి ఆవిరి మీద ఉడికించుకోవాలండి. 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి అండ్ హెల్దీ అయినటువంటి మటర్ డోక్లా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. అయితే దీనికోసం కొంచెం పోపు కూడా వేసుకొని ఉంచుకోవాలండి. కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకు వేసుకొని వీటిపైన వేసుకుంటే అయిపోతుందండి. డోక్లా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.